హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎవరు డిస్కస్ చేయని మనం లేడీస్ ఎక్కువగా ఫేస్ చేస్తున్న ఈ పింపుల్ ప్రాబ్లమ్స్ గురించి డీటెయిలింగ్గా చెప్తాను. అంటే ఏమేమి చేయొద్దు, ఏమేమి చేయకూడదు, అసలు డాక్టర్స్ కూడా షేర్ చేయని కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నా, అంటే ఏ విధంగా క్యూర్ అయింది ఒకసారి, మళ్ళీ నేను అదే ఫామ్లో కంటిన్యూస్గా రావడం, ఇంకా అలా కంటిన్యూ అయిపోతుంది. ఎలాంటి రెమెడీస్ మీరు ఫాలో అవ్వచ్చు అవన్నీ వీడియోస్లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు నేను షేర్ చేసే ప్రతి విషయము నేను ఫేస్ చేసింది అండ్ కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి. దాని ప్రకారమే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇందులో ఏంటి మెడికల్ కానీ ఎలాంటి విషయాలు నేను షేర్ చేయట్లేదు. పర్సనల్గా మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి. మామూలుగా మనం పడుకునేటప్పుడు ఇలా చెయ్యి చెంప కింద పెట్టి ఇలా చీక్స్ మీద దాన్ని ప్రెస్ చేసి నైట్ అంతా పడుకుంటాం. ఆ ప్రెషర్కి, ఆ స్వెట్కి ఏమవుతుందంటే ఆ డస్ట్ అంతా మనం ప్రెషర్ చేసిన డస్ట్ అంతా లోపలికి వెళ్ళి మరి ఏ విధంగా నా స్వెట్ ఫామ్ అయ్యి, ఇంకా ఆయిల్ వేసుకున్న వాళ్ళకి ఇంకా స్వెట్ వెళ్ళిపోయి, సో ఆ ఏరియా అంతా పింపుల్స్ అవుతుంది. ఆ ప్రెషర్కి పింపుల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయంటే ఆ ప్రెషర్ వల్ల, చెమట వల్ల, అదంతా మనం ప్రెస్ చేసి పెట్టడం వల్ల ఆ ఏరియాలో వస్తుంది. నేను ఎలా పడుకుంటానంటే ఇలా తల పైకి పెట్టడం కానీ, ఇలా ఆ పిల్లోకి టచ్ అవ్వకుండా, నా ప్రెషర్ పెట్టకుండా చీక్స్ మీద అలా ఫేస్ చేసేయడం వల్ల అక్కడ పింపుల్ రావడమే మానేసింది, తగ్గింది. రిజల్ట్ కూడా చూశాను. ఇంకొకటి, వర్కింగ్ వాళ్ళు కానీ, స్టడీ చేసే వాళ్ళు గర్ల్స్ కానీ, కాలేజ్లో బెంచెస్ కానీ ఇలా డెస్క్ మీద చేతులు పెట్టి దాని మీద కూడా చెంపల మీద ఇలా ప్రెషర్ పెడతారు. అప్పుడు కూడా 2 sides చీక్స్ మీద వచ్చే పింపుల్స్ ఇలా ఫేస్ మీద ఎందుకు వస్తాయంటే మెయిన్గా ఇది. ఇంకొకటి, టవల్స్ రెగ్యులర్ వాష్ చేయండి. వేరే వాళ్ళ టవల్స్ యూస్ చేయకండి. వాళ్ళవి ఎలా ఉంటాయో తెలీదు. మీ పర్సనల్ టవల్ ఒక్కటి పెట్టుకోండి. సో వేరే వాళ్ళ టవల్స్ యూస్ చేసినప్పుడు కూడా, అంటే రెగ్యులర్ వాష్ చేయలేకపోయినా కానీ మనకు పింపుల్స్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే మన స్కిన్కి మనం సరిపోయేది. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, డ్రై స్కిన్ అయినా సరే, ఆయిల్ స్కిన్ అయినా సరే ఇలా తీసుకొని ఫేస్కి అప్లై చేయాలి. ఎందుకంటే మాయిశ్చర్ ఉంటుంది, అదొక లేయర్ లాగా పనిచేస్తుంది మన స్కిన్ ప్రొటెక్షన్కి. సో స్మూత్ టెక్స్చర్ ఇస్తుంది. డ్రై ఉన్నా కానీ పింపుల్స్ వస్తాయి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ రావంటే అలా లేదు. డ్రై ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి. నాది డ్రై +2, డ్రై ఆయిలీ అండ్ డ్రై బోత్ అనమాట. నాది డ్రై కాదు, అటు ఆయిల్ కాదు. సో 2 sides నాకు ప్రాబ్లమే. పింపుల్స్ 2 రేషియోస్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఈ క్రీమ్స్ అప్లై చేసుకోవడం వల్ల, ఫెయిర్నెస్ క్రీమ్స్, పలు రకాల క్రీమ్స్ అప్లై చేసినా మనకేం ప్రాబ్లం లేదు. ఎక్స్పైరీ అయిన అలాంటి క్రీమ్స్ మాత్రం అప్లై చేయకండి, అప్పుడు ఎఫెక్ట్ ఇస్తుంది. క్రీమ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యిందంటే నేను ఎప్పుడూ లేదు. ఫేస్ వాష్, క్రీమ్స్ ఇవన్నీ ఓకే. నార్మల్ హిమాలయ యూస్ చేస్తాను. సన్ స్క్రీన్ జాయ్ సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. తక్కువ కాస్ట్ అని యూస్ చేస్తాను. మామూలుగా ఎఫెక్ట్ బాగానే ఉంటుంది. మరి అంత అంటే కాస్ట్ తక్కువ కాబట్టి అంత స్కిన్కి ఏమీ చేంజెస్ ఉండదు. ఈ సన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. ఇంకేంటి, స్వెట్ ఎక్కువ వచ్చే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో ఆ డస్ట్కి ఫేస్ కవర్ చేసుకుంటే పర్లేదు, కానీ ఇలా ఫేస్ కవర్ చేసుకున్నప్పుడు మనకు ప్రాబ్లం. ఇంకా మాయిశ్చరైజర్ అప్లై చేయకపోతే ప్రాబ్లం వస్తుంది ఆ టైంలో. ఈ సన్ స్క్రీన్ మెయిన్గా యూజ్ చేస్తే దీనివల్ల కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది స్కిన్కి. సో రెగ్యులర్ అలవాటు చేసుకుంటే, ఇంతకుముందు నేను వాడేదాన్ని కాదు సన్ స్క్రీన్, ఇప్పుడు వాడుతున్నాను. రెగ్యులర్గా మనకు అలవాటు అయిపోతుంది. మెయిన్గా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవి రెగ్యులర్గా యూజ్ చేయండి. ఇది మాత్రం పక్కా టిప్. ఇంకా వేరే విటమిన్స్ అవి ఇవి అవసరమే లేదు. వేరే క్రీమ్స్ కూడా అవసరమే లేదు. యంగ్ ఉన్న వాళ్ళకైతే అసలు ఏ క్రీమ్స్, ఈ 2 క్రీమ్స్ తప్ప ఇంకే క్రీమ్ అవసరం లేదు. ఫెయిర్నెస్ క్రీమ్ అలాంటివి ఏం అవసరం లేదు. ఇంకా ఎలా పింపుల్స్ కొంతమందికి ఎఫెక్ట్ వస్తాయంటే, ఐస్ క్రీమ్స్ ఇంకా చాక్లెట్స్ వల్ల ఎక్కువ రావచ్చు. ఎందుకంటే అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ షుగర్ కంటెంట్ వల్ల కూడా పింపుల్స్ వస్తుంటాయి. కొన్ని ఏరియాస్లో పింపుల్స్ రావడానికి షుగర్, ఇప్పుడు నాకు బెల్లం ఇలాంటి షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే నాకు చిన్ దగ్గర ఎక్కువ పింపుల్స్ వస్తాయన్నమాట.
సో కొన్ని ఇంకా చెంప మీద అదే పడుకునడం అలా స్ట్రెస్ చేసి పడుకుంటే చీక్స్ మీద ఇలా ఇంకా సైడ్ 2 సైడ్స్ చీక్స్ మీద షుగర్ ఎక్కువ ఇప్పుడు మ్యాంగోస్ హీట్ వస్తువులు తీసుకున్నా కానీ మనకు వచ్చేస్తుంది. సో నేను మ్యాంగో లిమిట్లోనే తింటున్నా. ఇది ఇంకా డాండ్రఫ్ ఒకవేళ ఎక్కువ ఉందనుకో జనాలకి ఈ ఫోర్ హెడ్ మీద ఎక్కువ అవుతుంది అనమాట. ఆ హెయిర్ పడడం వల్ల ఆ హెయిర్ని నీట్గా దూకొని పెట్టుకుంటే బెస్ట్. హెయిర్ ఒకవేళ లీవ్ చేసి ఆ డాండ్రఫ్ పడింది అనుకోండి, అప్పుడు ఈ ఫోర్ హెడ్ మీద పింపుల్స్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసామనుకోండి క్లీన్ అయ్యే ఉంటుంది. వేడికైనా కానీ ఏమైనా డస్ట్ ఉన్న ఇన్సైడ్ ఏమైనా డస్ట్ పేరుకుపోయినా అది క్లీన్ అయిపోతుంది. వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఒకవేళ మీరు ఇలాంటి వస్తువులు తీసుకున్నా కానీ వాటర్ లెవెల్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. షుగర్ ఎక్కువ తీసుకున్నా దాని ఆల్టర్నేటివ్ ఇంకొకటి ట్రై చేయండి. అంటే 2 తినవచ్చు. ఇప్పుడు షుగర్ లెవెల్ని తగ్గించే ఐటమ్స్ కాఫీ తాగడం, షుగర్లెస్ కాఫీ తాగడం, అలా ఈ స్వీట్ ఐటమ్స్ తిన్నప్పుడు ఇంకా దాని ఆల్టర్నేటివ్ దాన్ని తగ్గించే దాన్ని ఏదైనా తీసుకోవడం కానీ జరగాలి. వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. మీకు ఇది పడదు అంటే ఇవి తింటే పింపుల్స్ అవుతాయి అవి లిమిట్లో తినాలన్నమాట ఒకటేసారి. కొన్ని ఎలా అంటే యంగ్ టైంలో మనం 17, 18 ఆ ఏజ్కి వచ్చేసరికి అవుతుంటాయి 24-25 వరకు. అవి ఏంటంటే హార్మోన్స్ చేంజ్ వల్ల, అంటే ఇంకా ఎదుగుతుంటే బాడీలో హార్మోన్స్ చేంజ్ అవుతుంటాయి కాబట్టి దానివల్ల పింపుల్స్ అవుతాయి. వాటికి ఇంకా మనం ఏం చేయలేము. సో కొంతమందికి అవుతుంటాయి స్కిన్ బట్టి, కొంతమందికి హార్మోన్స్ అంటే బాడీని అడాప్ట్ చేసుకుంటే అవుతాయి, లేకపోతే లేదు. సో కొంతమంది మెయింటైన్ చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి. నేను డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న 1 ఇయర్ మాత్రమే రాలేదు, కానీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో కొన్ని ఒకవేళ ఇలా మన తరపున ఏమైనా అయితే అది రిడ్యూస్ చేసుకోవచ్చు. ఇలా ఇన్సైడ్ బాడీ హార్మోన్స్ వల్ల అయితే దానికి మెడికేషన్నే మనకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నేను ట్రీట్మెంట్ తీసుకున్నాక తగ్గడం చూశాను అనమాట. సో ఇవి అండి నేనైతే ఫేస్ చేసింది. నేను రిజల్ట్ చూసా కూడా. కొన్ని ఐటమ్స్ కొంతమందికి చికెన్ పడదు, కొంతమందికి సమ్ ఐటమ్స్ స్వీట్స్ పడవు, కొంతమందికి ఇది పడవు. నాకు మ్యాంగోస్ తిన్న వెంటనే ఇమ్మీడియట్గా చూపిస్తుంది. అందుకే నేను మ్యాంగోస్ తినట్లేదు. ఎక్కువగా జ్యూసెస్ తాగడము, కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవి టేస్టీగా లేకపోతే వాటిని బటర్ మిల్క్ లాగా చేసి తాగండి. ఇంతకుముందే వీడియోస్ చేశాను నేను హెల్త్ డ్రింక్స్లో. సో ఇవన్నీ కన్జ్యూమ్ చేయండి. రోజ్ డ్రింక్ మిల్క్ కూడా చేశాను నేను. సో ఇవన్నీ న్యాచురల్గా, ఇవన్నీ మనం ఏంటంటే రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు బ్లడ్ క్లీన్గా ఉంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావన్నమాట. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తే అలవాటు అయిపోతుంది. సో లైఫ్ స్టైల్ మామూలు రెగ్యులర్ లైఫ్ స్టైల్ కంటే ఇలా రెగ్యులర్గా చేస్తుంటే ఈ రెగ్యులర్ లైఫ్ స్టైల్ కూడా అలవాటు అయిపోతుంది. సో పింపుల్ ఏం చేసినా పోవట్లేదంటే దానికి ఇవన్నీ కొన్ని రీజన్స్. కొన్నిటికి మెడికేషన్ కంపల్సరీ, కొన్నిటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రమే పింపుల్స్ని అవాయిడ్ చేసే ప్రమాదం ఉంది, అవాయిడ్ చేసేది ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఇవి తప్పకుండా పాటించండి టిప్స్. నిజంగా రిజల్ట్స్ చూస్తారు. నేను చూశాను, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి. ఒక్కసారి పింపుల్స్ అయ్యి హోల్స్ అయ్యిందనుకోండి, ఆ హోల్స్ ఎప్పటికీ పోవు. నేను అది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను. నేను జాగ్రత్తగానే ఉంటాను. ప్రెగ్నెన్సీ టైంలో ఆ బద్ధకం వల్ల, ఆ వీక్నెస్ వల్ల కొంచెం నెగ్లెక్ట్ చేసి ఇలా తెచ్చుకున్నాను. అదర్వైజ్ లేకపోతే నేను క్లియర్ స్కిన్ ఉంటుండే అనమాట. సో ఈ వీడియో అయితే అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. రెగ్యులర్గా పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.